నమస్తే, వెల్కమ్ టు స్టూడియో న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే టీమిండియాకు అసలు ఏమైంది? మొన్నటి వరకు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ గా ప్రపంచాన్ని ఏలిన మన జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై 4.0తో ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయింది? ఒక పక్క శ్రేయస్ అయ్యర్ చెత్త కెప్టెన్సీ, మరో పక్క గంభీర్ మేనేజ్మెంట్ కన్ఫ్యూజన్, వీటన్నింటికి తోడు ఐపీఎల్ వల్లే మన బ్యాటర్లు పాడైపోయారంటూ సంజయ్ మంజ్రేకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. అసలు కేవలం 15 ఏళ్ల కుర్రాడి కోసం వరల్డ్ కప్ హీరో సంజు సంసార్ను ఎందుకు బలి చేశారు? ఈ ఘోర పరాభవానికి అసలు కారణమేంటో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా మింగుడు పడని విషయమే. ఏ మాత్రం అంచనాలు లేకుండా రీసెంట్ గా ఐర్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయిన మన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై ఏకంగా 0-4 తేడాతో సిరీస్ ను దారుణంగా చేజార్చుకుని ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది. 5 మ్యాచ్ల ఈ భారీ టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా, ఆ తర్వాత ఆడిన 4 మ్యాచ్లలోనూ మన జట్టు అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. ముఖ్యంగా సౌతాంప్టన్ లో జరిగిన ఆఖరి మ్యాచ్ చూస్తే ఇంగ్లాండ్ బ్యాటర్లు జోష్ బట్లర్ మరియు హ్యారీ బ్రూక్ మన బౌలర్లను ఎంతలా ఊచకొత్త కోసారో అర్థమవుతుంది. బట్లర్ ఏకంగా 131 పరుగులు చేయగా, బ్రూక్ 95 పరుగులతో చెలరేగడంతో ఇంగ్లాండ్ ఏకంగా 257 పరుగులో భారీ స్కోర్ బోర్డుపై పెట్టి మన బౌలింగ్ పరువు తీసింది. అంతకు ముందు మూడో టీ20 మ్యాచ్లో మన బ్యాటింగ్ లైనప్ ఏకంగా కేవలం 76 పరుగులకే కుప్పకూలడం చూస్తే ఇంగ్లాండ్ బౌన్సీ పిచ్ల మీద మన బ్యాటర్ల టెక్నిక్ ఎంత వీక్గా ఉందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ వరుస ఓటములతో టీమిండియా తన నెంబర్ 1 టీ20 ర్యాంకింగ్ను కూడా ఇంగ్లాండ్ చేతిలో కోల్పోయి క్రికెట్ చరిత్రలో ఒక పెద్ద అవమానాన్ని మూటగట్టుకుంది. అయితే గ్రౌండ్ లో జరిగిన ఈ వరుస ఓటముల కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న టాపిక్ టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న చెత్త నిర్ణయాల గురించే. కొత్త హెడ్ కోచ్ గా వచ్చిన గౌతమ్ గంభీర్ మరియు కొత్త కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ల సెలెక్షన్ ప్రాసెస్ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతుంది. వరల్డ్ కప్ లో హీరోగా ఆడిన మన స్టార్ ప్లేయర్ సంజు సంసాన్ లాంటి సీనియర్ బ్యాటర్ ను పక్కన పెట్టి కేవలం 15 ఏళ్ల వయసున్న యంగ్ టాలెంట్ వైభవ్ సూర్యవంశీకి ఏకంగా ఓపెనర్ గా ఛాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వైభవ్ ఆడిన 3 మ్యాచ్లలోనూ ఇంగ్లాండ్ పేసర్ల ముందు నిలబడలేక దారుణంగా విఫలమయ్యాడు. తీరా సిరీస్ చేజారిపోయి పరువు పోయే ఆఖరి మ్యాచ్ కు వచ్చేసరికి మళ్ళీ వైభవ్ ను పక్కన పెట్టి సంజు సంసాన్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ గందరగోళం చూసి మన మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ మేనేజ్మెంట్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు ఇంత కన్ఫ్యూజ్డ్ టీమ్ మేనేజ్మెంట్ ను తాను తన లైఫ్ లో ఎన్నడూ చూడలేదని, ఒక యంగ్ కుర్రాడికి అలాగే ఒక వరల్డ్ కప్ విన్నర్ కు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది పోయి వారి మైండ్ లో అనవసరమైన డౌట్స్ క్రియేట్ చేయడం ఏమాత్రం ప్రొఫెషనల్ గా లేదని కైఫ్ తన సోషల్ మీడియాలో ఓపెన్ గానే మండిపడ్డారు. కైఫ్ చేసిన ఈ కామెంట్స్ తో ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ అంతా బీసీసీఐ మరియు గంభీర్ మీద ఫైర్ అవుతున్నారు. ఇక ఈ ఘోర పరాజయాల వెనుక ఉన్న అసలు కారణాన్ని క్రికెట్ ఎక్స్పర్ట్స్ మరియు మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ చాలా పర్ఫెక్ట్ గా విశ్లేషించాడు. విదేశీ గడ్డపై మన వాళ్ళు ఘోర వైఫల్యానికి కారణం మన ఐపీఎల్ పిచ్లే అని ఆయన కుండబద్దలు కొట్టాడు. కేవలం బ్యాటింగ్ కు మాత్రమే విపరీతంగా అనుకూలించే ఫ్లాట్ పిచ్లను ఐపీఎల్ లో తయారు చేయడం వల్ల మన బ్యాటర్లకు సిసలైన ఫేస్ మరియు బౌన్స్ ను ఎదుర్కొనే ప్రాక్టీస్ పూర్తిగా లేకుండా పోయిందని మంజ్రేకర్ అన్నారు. ఇంగ్లాండ్ లో ఫాస్ట్ పిచ్ల మీద జో ఫార్చర్ లాంటి వాళ్ళు షార్ట్ బాల్స్ వేస్తుంటే మన ప్లేయర్స్ కనీసం బ్యాట్ కనెక్ట్ చేయడానికి కూడా వణికిపోవడం చూస్తే ఆయన చెప్పింది అక్షరాల నిజమనిపిస్తోంది. దానికి తోడు ఐపీఎల్ లో ఉన్న ఈ కొత్త ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల మనకు బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండూ చేయగలిగే సరైన ఆల్ రౌండర్లు కూడా దొరకడం లేదు. కేవలం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ లను మాత్రమే చూసి ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ప్లేయర్స్ లను సెలెక్ట్ చేయడం ఇకనైనా మానేయాలని మంజ్రేకర్ సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీమిండియా కొత్త కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ధోని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి దిగ్గజాల తర్వాత కెప్టెన్సీ చేపట్టిన అయ్యర్ కు వరుసగా 6 మ్యాచ్లలో ఓటమి ఎదురై చరిత్రలో ఒక చెత్త రికార్డు క్రియేట్ అయింది. విదేశీ పిచ్లపై మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ రొటేషన్లు మరియు ఫీల్డింగ్ సెట్ చేయడంలో మన కెప్టెన్ పూర్తిగా విఫలమయ్యాడు. అయితే టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం అయ్యర్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచాడు.
MS ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్లకు మొదట్లో టీంను సెట్ చేసుకోవడానికి ఇచ్చినట్లే అయ్యర్కు కూడా తనకి కావలసిన టీంను సెట్ చేసుకోవడానికి BCCI కొంత టైం మరియు ఫ్రీడమ్ ఇవ్వాలని నాయర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా వరల్డ్ కప్ గెలిచిన కొద్ది నెలల్లోనే ఇలాంటి చెత్త రికార్డులను మూటగట్టుకోవడం ఏ ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కు అస్సలు నచ్చడం లేదు. కొత్త కుర్రాలకు టీంలో ఛాన్స్ ఇవ్వడం మంచిదే, అయినా ఇంగ్లాండ్ లాంటి టఫ్ విదేశీ టూర్లలో కనీస ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్లు లేకపోతే ఎంత మూల్యం చెల్లించుకోవాలో ఈ సిరీస్ మనకు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. మరి టీమిండియా ఈ ఘోర పరాజయానికి అసలు కారణం ఏంటని మీరు ఏమనుకుంటున్నారు? ఇది పూర్తిగా గంభీర్ మేనేజ్మెంట్ తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్లే జరిగిందా, లేక IPL వల్ల మన బ్యాటర్ల టాలెంట్ పాడైపోయిందని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్లో మాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి.